మధుసూదన్ గారు మాట్లాడుతూ ఒక విషయం అన్నారు, ప్రజలు అమాయకులు అనే ఒక విషయం అన్నారు. నేను దాన్ని అయితే ఖండిస్తున్నాను. ప్రజలు విజ్ఞులు, తెలివైన వాళ్ళు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు బాబు గారి పాలన చూశారు, 19 నుంచి 24 వరకు జగన్ గారి పాలన. ప్రజలు మళ్ళీ వస్తే ఏమన్నా చేస్తారని ఆశతో చూస్తారని చెప్పాను. మళ్ళీ వస్తే ప్రజలు ఇంకోసారి వస్తే ఈసారైనా చేస్తారన్నటువంటి ధోరణిలో చూస్తారు ప్రజలు. అందుకే మోసపోయారు అంటున్నా. ప్రజలు మళ్ళీ ఇంకే రెండోసారి వచ్చినప్పుడు, మూడోసారి వచ్చినప్పుడైనా చేస్తాడు. మొదటిసారి చేయలేదు కదా, రెండోసారి చేస్తాడో మూడోసారి చేస్తాడో ఒక ధోరణిలో చూస్తారు. పాపం ప్రజలు మోసపోయారు అని చెప్పాను నేను. ప్రజలు అమాయకులు కాదు. కంటిన్యూ చేయండి సుధాకర్. మీరు ఇందాక ఒకసారి వెరిఫై చేయండి, ప్రజలు అమాయకులు అన్న ఓడ అన్నారో లేదో ఒకసారి వెరిఫై చేయండి. మీరు కొద్దిగా వెనక్కి వెళ్తే మీకు కనపడితే మీరు అన్నదానికే నేను చెప్పాను. రెండోది, చంద్రబాబు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయితేనో, లేదా మీరు అన్నట్టు రెండోసారి ముఖ్యమంత్రి అయితేనో ఆయన మీద ఒక అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రి, అంటే 3 సార్లు ఆల్రెడీ చూశారు, 4వసారి చూస్తున్నారు. సరే, పాత పక్కన పెడితే 2014 నుంచి మనం మాట్లాడుకున్నాం. విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, అక్కడి నుంచి మనం మాట్లాడుకుంటే తొలిసారిగా చంద్రబాబు గారిని చూశారు, తర్వాత జగన్ గారిని చూశారు, తర్వాత మళ్ళీ చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లో గెలుపోవటము సహజం, నేనైతే దాన్ని విమర్శించను. కానీ మీరు 151 సీట్ల నుంచి ఎందుకు 11 సీట్లకు పడిపోయారనేది ఒకసారి పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇందాక మీరు చెప్పారు, మేము అవి ఇచ్చామని చెప్పారు. మరి అవి ప్రజలకు చెప్పుకుంటే బాగుండేది. మరి ఎందుకు చెప్పుకోలేదో, లేదా మీరు ఇచ్చిన వాటిలన్నింటిలో ప్రజలు సంతృప్తి పడలేదా అనేది మీరు పార్టీ పరంగా మీరు పరిశీలన చేసుకోవాలి. అంటే ఒకటి సుధాకర్ గారు బయట ఒక ప్రజల్లో అయితే ఒక నానుడు ఉంది. గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో సంక్షేమం ప్రకారం అన్నీ చేసైనా, అప్పులు చేసైనా, ఆస్తులు తెగనమైనా, అంటే వ్యక్తిగతం కావద్దనుకోండి, ప్రభుత్వానియే, అది వేరే విషయం. ఏదో రకంగా ఆయన అయితే సంక్షేమ పథకాలకు డబ్బులు వేశారు. కానీ అభివృద్ధి అనే మాటను మరిచిపోయారు. కాబట్టే ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి ఇచ్చారనే మాట బయట ప్రజల్లో ఉన్నదని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఏకీభవిస్తారా? ఖచ్చితంగా విశ్లేషకులే కాదండి, ప్రజల అభిప్రాయంతో కూడా మనం ఏకీభవించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో గురించి నేను కొన్ని మాటలు మాట్లాడతాను. ఆయన 2.5 లక్షల ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇందా మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన ఉద్యోగాల్లో ఆ 2.5 లక్షల ఏపీపీఎస్సీ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆయన లెక్కేసుకుంటే మంచిది. సెక్రటరేట్ ఉద్యోగాలు ఏపీపీఎస్సీ రావు, మీరు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు ఏపీపీఎస్సీ పరిధిలోకి రావు. మేనిఫెస్టోలో చెప్పారు. నేను చెప్పిన లిస్ట్ లో వాలంటీర్లు చెప్పలేదు. నేను అనేది మీ మేనిఫెస్టోలో 2.5 లక్షలు ఉన్నాయి, 5 ఏళ్లలో ఎన్ని ఇచ్చారో ఒకసారి మీరు లెక్క చూసుకోమని చెప్తున్నా. ఇన్ని ఇచ్చారా అన్ని ఇచ్చారని కూడా నేనేం బ్లేమ్ చేయట్లేదు, బట్ ఒకసారి చూసుకోండి. రెండోది, మెగా డిఎస్సి అనేది అతిపెద్ద హామీ అండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి 2024లో కూటమి గెలవడానికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కావచ్చు, యువత పెద్ద ఎత్తున ఉద్యమించారనేది వాస్తవం. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవమే. ఎందుకు యువత జగన్మోహన్ రెడ్డి గారిని 19లో నమ్మారు, 24లో నమ్మలేదు అంటే ఉద్యోగాల కల్పన విషయంలో యువత మేము మోసపోయామనక భావన ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇందాక చెప్పినట్టు 2.5 లక్షల ఏపీపీఎస్సీ ఉద్యోగాలంటే ఆశపడ్డారు. మెగా డిఎస్సి అంటే అట్లీస్ట్ ఒక 15,000కు పైగా పోస్టులతో టీచర్ పోస్టులు తీస్తారు, మన తలరాతలు బాగుపడతాయని కొంత ఆశపడిన మాట వాస్తవం. అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం క్యాలెండర్ తీస్తానన్నారు. 5 ఏళ్లలో ఏ జనవరి 1న కూడా క్యాలెండర్ అయితే నాకు తీలా. ఇది యువత నిరుత్సాహానికి ప్రధాన కారణం. ఇది అవునా కాదా ఆయనే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అవునా కాదా అనేది తర్వాత ఆయన మాట్లాడినప్పుడు చెప్పాలి. రెండోది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక హామీ ఏదైతే ఆడపిట్ట నిధి ఉందో దాన్ని మినహాయించి మిగిలినవన్నీ పూర్తి చేశారనేది ప్రజల్లో ఉన్న భావన. నిరుద్యోగ వృత్తి అంటే మర్చిపోయారా? మీరు తెలుగుదేశం అనలిస్ట్, మీరు అనలిస్ట్ గా మాట్లాడండి. నిరుద్యోగ అదేంటండి మర్చిపోయారా? తెలుగుదేశం అనలిస్ట్ అదే మాట తప్పండి, ఎలా మాట్లాడు కాదండి. ఆయన ఏమి తెలుగుదేశానికి ఫేవర్ గా మాట్లాడదు. అదే లేదు, మీకు నచ్చినట్టు మాట్లాడాలి. నిరుద్యోగ వృత్తి ఏమైంది? నిరుద్యోగ వృత్తి ఏమైంది? అలా మాట్లాడద్దు, అలా మాట్లాడు సార్. నిరుద్యోగ వృత్తి ఏమైంది సార్? ఆయన తెలుగుదేశం అనట్లేదు సార్. తెలుగుదేశానికి ఫేవర్ గా మాట్లాడబాకండి, మీరు అనలిస్ట్ అంటున్నా. తెలుగుదేశానికి ఫేవర్ గా మాట్లాడబాకండి, మీరు అనలిస్టు. నిరుద్యోగ వృత్తి ఒకటి అంటున్నారు, నిరుద్యోగ వృత్తి ఏమైంది కూడా చెప్పండి. మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా. నన్ను ఒకసారి మాట్లాడినవాడు మధుసూదన్ రెడ్డి గారు. నేను చెప్పింది 2 విషయాలు. ఒకటి, మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఇంప్లిమెంట్ చేయలేదని ఒకటి చెప్పాను.
అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిందా లేదా అనేది మీరు రాజకీయంగా ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడుకోండి తప్ప, నా ఉద్దేశం ఉన్నది కావచ్చు లేదా ప్రజల భావన కావచ్చు చెప్పడం అనేది అది మా హక్కు, ఖచ్చితంగా చెప్తాం. సరే మీరు పార్టీలకు మాట్లాడుకుంటున్నాము అంటే మీ ఇష్టం. నేను రాలేదు కాబట్టి పథకం రాలేదని చెప్పాను, లేకపోతే ఆ పథకాన్ని వదిలేసి వచ్చిన పథకాలు నా దగ్గర 30-40 ఉన్నాయి, లిస్టు ఎదురుకుండానే పెట్టుకున్నాను. చదవమంటే నేను చదువుతాను. అలాగే ఇందాక ఆర్టీసీ బస్సుల గురించి ఒక మాట మాట్లాడారు. మరి ఆయన దగ్గర ఫిగర్లు ఉన్నాయో లేదో కానీ నా దగ్గర అయితే కొద్ది ఫిగర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 8,405కు పైగా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. 2,500 బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు. ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదో కూడా నేను చెప్తా. సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు. అలాగే ఏదైతే ఏసీ బస్సులు ఉన్నాయో, ఇంద్రా కావచ్చు, అమరావతి లాంటి ఏసీ బస్సులు ఉన్నాయో వాటిలో లేదు. మెట్రో లగ్జరీ బస్సుల్లో ప్రయాణం లేదు. మిగతా అన్ని బస్సుల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏసీ కావచ్చు, లేకపోతే ఇంద్రా బస్సులు కావచ్చు, ఇవన్నీ అంతర్రాష్ట్రాలకి తిరిగే బస్సులు అండి. సాధారణంగా మనకు తెలుసు, ఆంధ్ర నుంచి హైదరాబాద్ కి, బెంగళూరుకి, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు వెళ్లే బస్సులు అవి. సాధారణంగా ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా రోజు పక్క రాష్ట్రం వెళ్ళి రావాలని కోరుకోరు. దాదాపుగా 76% ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుతుంది. ఇక ఇప్పుడు ఆయన ఏదో చెప్పారు ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇవ్వట్లేదు అని. సరే, అది కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలనుకుంటూ ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తారా లేదా అనేది వాళ్ళ నుంచి చెప్పాల్సినటువంటి అంశం. సో ఇలాగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా గెలిచింది సూపర్ 6 హామీతో గెలిచింది. అప్పుడు ఏదైతే నవరత్నాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందో, కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో గెలిచింది. సూపర్ 6 లో ప్రధాన హామీలన్నీ కూడా 2 ఏళ్లు తిరక్కముందే, ఇక మనం 2 ఏళ్లు పూర్తి కాకముందే మాట్లాడుకుంటున్నాం పాలన గురించి. 2 ఏళ్లు తిరక్కముందే పూర్తి చేసిన మాట వాస్తవం. అలాగే పెన్షన్ల విషయంలో ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు. నాకు కరెక్ట్ గా ఫిగర్ అయితే తెలియదు కానీ దాదాపుగా 1,00,000 వరకు ఏదైతే వితంతువులు అంటే అయితే ఇక్కడ ఇంకొకటి ప్రజల్లో ఎక్కువగా ఒకటి వైసీపీ విమర్శించడానికి కానీ సార్ 1,00,000 వరకు ఉన్నాయి. సుధాకర్ గారు కరెక్ట్ గా తెలియదు కానీ 1,00,000 వరకు పెన్షన్లు అయితే ఉన్నాయి. సుధాకర్ గారు వైసీపీ విమర్శించడానికి కానీ ఎక్కువగా ప్రజల్లో ఎక్కువగా మహిళలు ఎవరైతే ప్రజల్లో ఉన్నారో మహిళలందరికీ కూడా 15,000 భృతి ఇస్తామని చెప్పారు. ఏదైతే అది ఇంతవరకు చేయలేదు. అసలు చేస్తారా, దాన్ని అటకెక్కిచ్చారని అడుగుతున్నారు. అది ప్రభుత్వం ఇంతవరకు అది మెయిన్ హామీగా అంటున్నారు. అది ఒక మద్యపాన నిషేధం అయ్యే అవకాశం ఉందంటారా? వైసీపీ మద్యపాన నిషేధం ఎలా చేస్తామని ఎగ్గొట్టేసిందో ఇది కూడా కూటమి ప్రభుత్వం దీన్ని ఎగ్గొట్టే అవకాశం ఉందంటారా? అంటే ఒక హామీ ఇస్తారా ఎవరు అనేది మనం ఇప్పుడే డిసైడ్ చేయలేమండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆయన 3,000 పెన్షన్ ని ఎన్నికలకు చివరి 6 నెలల ముందు మాత్రమే పూర్తి చేశారు. అంటే ఒక హామీని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వరకు సమయం తీసుకున్నారు. సో అదే సమయం అనేది ఇతర పార్టీలకు కూడా ఉంటది. ఒకవేళ నిజంగానే కూటమి ప్రభుత్వం అమలు చేయలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గతి పట్టిందో కూటమి ప్రభుత్వానికి అదే పడుతుంది. నేను ఇందాకే చెప్పా, ప్రజలు విజ్ఞులు ఖచ్చితంగా నిలదీస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో ఎందుకు నిలదీశారు? అనేక సందర్భాల్లో మద్యపాన నిషేధం విషయంలో నిలదీశారు, డిఎస్సి విషయంలో నిలదీశారు, ఏపీఎస్సి ఉద్యోగాల విషయంలో నిలదీశారు, టీచర్లకు సంబంధించినటువంటి విషయంలో నిలదీశారు, అమరావతి విషయంలో నిలదీశారు, పోలవరం అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా మిమ్మల్ని అడగాలి. ఇంకొక ప్రశ్న కూడా అడగాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ మధ్య కాలంలో ప్రజల్ని బిచ్చగాళ్ళను చేయొద్దనే అవేర్నెస్ బాగా ప్రజల్లో పెరిగింది. అందరి చేతుల్లో మొబైల్ ఉంది. మాకు అభివృద్ధి ఇవ్వండి సంక్షేమం కంటే కూడా అని చెప్పి యువత ఎక్కువగా కోరుకుంటున్నారు. దీన్ని గనా తీసుకుంటే ప్రభుత్వం అభివృద్ధి వైపు ముందుకు వెళితే ఏదైనా సంక్షేమాన్ని పక్కన పెట్టినంత మాత్రం నెగిటివ్ వస్తుందంటారా? ప్రజలు మరి ఓన్లీ సంక్షేమం మాత్రమే కోరుకుంటారా? అంటే ఖచ్చితంగా ప్రజలు సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ కోరుకుంటారండి. ఇప్పుడు ఉచిత పథకాలు తీసేస్తామంటే రాజకీయ నాయకులు ప్రజలు ఓట్లేస్తారా? మీరు చెప్పండి. ఉచిత పథకాలన్నీ తీసేస్తాం, మేము ఏమి ఇవ్వట్లేదంటే ప్రజలు ఓట్లేస్తారా? సో అభివృద్ధి కోరుకుంటారు, అదే సమయంలో సంక్షేమం కోరుకుంటారు. అయితే ప్రజలు అభివృద్ధి చెందే కొద్దీ మనం సంక్షేమాన్ని తగ్గించుకుంటూ రావచ్చు. మీరు చెప్పినట్టుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ప్రతి కుటుంబంలో ఒక ఎంప్లాయ్ వచ్చాడు అనుకోండి, అప్పుడు సంక్షేమాలు తగ్గించిన కుటుంబాల మీద భారం పడదు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం 2 బ్యాలెన్స్ చేస్తుంది అనేది నా ప్రధాన ఉద్దేశం. ఎందుకనంటే యువతకు సంబంధించినటువంటి హామీలన్నింటిలో కూడా ముఖ్యంగా ఉద్యోగాల కల్పన ఏదైతే 20 లక్షలు కల్పించామని గతంలో నారా లోకేష్ గారు చెప్పారో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రతి 2-3 రోజులకి రాష్ట్రానికి ఒక కంపెనీ వచ్చిందని వార్త చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇందులో మనం కూర్చుని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని అబద్ధాలు చెప్పొచ్చు కానీ బయట వాస్తవాలు అనేది అబద్ధాలు కావు. ఇప్పుడు దగ్గర మొదలు పెడితే, కాంగ్నిజెంట్ దగ్గర మొదలు పెడితే, టీసీఎస్ దగ్గర మొదలు పెడితే అనేక పెద్ద కంపెనీలు ఈ రోజు రాష్ట్రానికి వచ్చిన మాట వాస్తవం. శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఎంఓయూ దశలో ఆగిపోతే మళ్ళీ అది విమర్శలకు దారి తీయచ్చు. శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ఉద్యోగాల కల్పన ప్రారంభం అవుతుంది. అంటే యువతకి ఇచ్చినటువంటి